అనుకున్నదొకటి అయ్యింది మరొకటిలా మారింది కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల పరిస్థితి. భారీగా విరాళాలు ఇచ్చి అధికారులను ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవాలని చూస్తే మొదటికే మోసం వచ్చింది. విలువైన గ్రానైట్ సంపదకు నిలయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా. 2540 ఎకరాల్లో విస్తరించిన అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు 706 క్వారీలున్నాయి. ఏటా 1000 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. ఇష్టారాజ్యంగా గ్రానైట్ క్వారీలకు అధికారులు అనుమతులు ఇవ్వడం, అదే అదనుగా వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ దందాను హద్దు అదుపు లేకుండా చేస్తూ కొండలు పిండి చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమ దందా సొమ్ము కొందరికే చెందుతుండడంతో మెజారిటీ ప్రజాప్రతినిధులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా కరీంనగర్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ కమిషనర్ గ్రానైట్ వ్యాపారుల సహకారాన్ని కోరారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు పోలీసులు అడిగిందే తడవుగా 51 లక్షల విరాళం ప్రకటించారు. ఆ మొత్తాన్ని 2 చెక్కుల రూపంలో పోలీస్ కమిషనర్కు అందజేయడానికి గ్రానైట్ వ్యాపారులు ఓ మీటింగ్ ఏర్పాటు చేసి తమ ఘనకార్యాన్ని చాటి చెప్పేలా ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశానికి హాజరైన మంత్రి ఈటెల రాజేందర్తో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గ్రానైట్ దందాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గ్రానైట్ అంటే సంపాదించుకోవడం, కొండలను గుట్టలను మాయం చేయడమే కాదని, దాని వెనుక మానవీయ కోణం ఉందని, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. గంగుల మాటలపై మరో ఎమ్మెల్యే రసమయి, ఎంపీ వినోద్ తీవ్రంగా స్పందిస్తూ గ్రానైట్ తవ్వకమంటే ముమ్మాటికి ప్రకృతి విధ్వంసమేనని స్పష్టం చేశారు. ఎవరికో సాయం చేయడం కాదు, మీ సహాయాన్ని గ్రానైట్ క్వారీలు ఉన్న గ్రామాల్లో చేయాలని నొక్కి చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీయే కాదు, తాను కూడా గ్రానైట్ దందాకు వ్యతిరేకమని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. గ్రానైట్ దందాతో గుట్టలను ధ్వంసం చేస్తున్నారని, ఇక ఉన్న క్వారీలు చాలు, కొత్తగా గుట్టలకు గ్రానైట్ క్వారీలు పెట్టవద్దని సూచించారు. గ్రానైట్ దందాపై మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఆగ్రహం వెళ్లగక్కడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. తమ దందాలో జోక్యం చేసుకోవద్దని ప్రజాప్రతినిధులు కొందరికి గతంలో భారీగా నజరానాలు ఇచ్చామని, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి 1/2 కోటికి పైగా విరాళం ఇవ్వడంతో ఇక దందాకు అడ్డే ఉండదనుకుంటే ఇలా మాట్లాడారేమని గ్రానైట్ వ్యాపారులు మదనపడుతున్నారు. డబ్బులు ఇచ్చి పరువు తీసుకున్నామని ఆవేదన చెందుతున్నారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్.